ఈ చిట్టా చాలా గంభీరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది జర పెద్దగా పోతుంది ఇనుండ్రి. ఇది కంటిన్యూయేషన్ ఉంటుంది. తలపతి అనేదో మాట్లాడిండు కదా విజయ్కి, అసొంటి క్యారెక్టర్ రోడ్లకు. నీ హక్కుల కోసం నీ పోరాటాలు, ప్రతిసారి నీ హక్కుల కోసం నువ్వు పోరాడినప్పుడల్లా నువ్వు ఒక స్పాట్ లైట్లు ఉంటావు. నీ నమ్మకం, నా స్టేట్ ఆఫ్ మైండ్ అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఇది ఒక డిబేట్ క్రియేట్ చేసింది. ఇప్పటి నుంచి కాదు, 1947 నుంచి 2024-25 వరకు కూడా పంచాయతీ ఇదే. నువ్వు ఒక లీగల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ తీసుకొని చూస్తే ఇవాళ హిందూ టెంపుల్ ఎండోమెంట్ యాక్టులు కంప్లీట్గా ఇవంతా తమిళనాడు హెచ్ఆర్ అండ్ సిఏ తీసుకో, ఏపీ కర్ణాటక ఎక్సెట్రా ఇవన్నీ తీసుకో. 1950Kని హిందూ టెంపుల్స్ ప్రతిసారి గవర్నమెంట్ ఆధీనంలోనే ఉన్నాయి. మన చర్చులు, మాస్కులు ఇవి సెల్ఫ్ మేనేజ్డ్ అయిపోయినాయి. దీని మీద ఎవడు టిప్పని చేయడు, మాట్లాడాడు. హిందూ కోడ్ బిల్లు వస్తాయి 1951 నుంచి 1956 వరకు. ఇప్పటిదాకా యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదిరాబాయి అని చెప్పి మాట్లాడితే మనకంటూ ఒక పర్సనల్ లా బోర్డు ఏముండదు, పర్సనల్ లా ఏముండదు. కాకపోతే వేరే మతాలకు పర్సనల్ లా అని చెప్పి ఒకటి వచ్చేస్తుంది. రైట్ టు ఎడ్యుకేషన్, నేను నా వేదాలు నా శాస్త్రాలు నేను నేర్పుకుంటానంటే నాకు పాబంది, నాకు ఒక అడ్డుకట్ట. కాకపోతే నేను ఏడికాడికి కులే ఆమ్లా అప్రూవల్స్ లేకున్నా పర్మిషన్స్ లేకున్నా మదర్సాలు పెట్టుకోవచ్చు, ఏడబడతాడా చర్చలు కూడా కట్టుకుంటున్నా. 2009 నుంచి కూడా ఈ హిందూ రన్ ఇన్స్టిట్యూషన్స్ మీదనే పంచాయతీ ఇంకా పెద్దగైంది. తగ్గాల కానీ ఇంకా పెద్దగైంది. మళ్ళా భారత్ సెక్యులరిజం వైపు సైడ్ పోతుందా, లేకపోతే భారత్లా సెక్యులరిజాన్నే అంతం చేసే తత్వంలా భారత్ నడుస్తుందా? ఈ టాపిక్ ఇవాళ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, పొద్దుటూరులో గణేష్ ఫెస్టివల్ వస్తుందని చెప్తే మీరు మస్జిద్ ముంగడికి రాగానే కొంచెం సేపు ఆపేయాలా, వాళ్ళు కూడా సపోర్ట్ చేసిరు. వీళ్ళు ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతున్నారు. రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఏడ కూడా ఇట్లా రాయలే. బట్ ఇవాళ ఆ రాజ్యాంగాన్ని కాపాడే డిపార్ట్మెంటే ఇలా స్పీచ్లు ఇస్తుందనంటే, మళ్ళీ వీళ్ళైతే ఎన్నికలకి మాట్లాడిపిస్తున్నది రాజకీయ నాయకుల లేక రాజ్యాంగాన్నే భారతదేశంలో మర్చిపోయినరా అనేది ఒకటి వస్తున్నది. బికాజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది పాలసీ బ్రీఫింగ్ టుడే మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఫ్లాష్ పాయింట్స్ అనేది మనం ఖచ్చితంగా మాట్లాడాలి. యాంటీ కౌ స్లాటర్ అంటే గో మనం ఏమంటారు, గోవధ ఢిల్లీలో ప్రొటెస్టులు జరిగినాయి 1966లో. డజన్స్ ఆఫ్ హిందూ ప్రొటెస్టర్లు చచ్చిపోయారు. కాశ్మీరీ పండితులు ఎగ్జోడస్ అయిపోయారు, జనసైడ్లకు గురైనరు. అమర్నాథ్ ల్యాండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లా ఒక భూభాగం ఆఫ్ ది ల్యాండ్ అమర్నాథ్కి ఇద్దామని అంటే పెద్ద రభస అయిపోయింది 1990లో. కంప్లీట్ కమ్యూనిటీ డిస్ప్లేస్ అయిపోవాల్సి వచ్చింది కాశ్మీర్ వ్యాలీ నుంచి. అమర్నాథ్ అప్పుడు కూడా ఈ భూమి ఇద్దామని అన్నప్పుడు కంప్లీట్గా వైలెంట్ ప్రొటెస్టులు జరిగినాయి. హిందూ యాత్రల మీద టార్గెట్లు చేయబడ్డారు. శబరిమల వర్డిక్ట్ తీసుకోండి, మనకు ఏమైనా ఫేవర్గా వచ్చిందా? శబరిమల వర్డిక్ట్ అంటే ప్రతిసారిలు దఖలందాజీ చేస్తారు. నా దాంట్లో కేసులు వేసి మరీ దఖలందాజీ చేస్తారు. 2018లో ఈ ఘటన మీరు అందరూ మర్చిపోయారు అని చెప్తున్నా. సడన్గా కల్చరల్ని డీలెజిటమైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఒక మిత్ బస్టింగ్ యాక్టివిటీ లెక్క దీన్ని పోర్ట్రే చేస్తారు. రామ్ సేతు అఫిడవిట్ అని ఒక కాంట్రవర్సీ డాక్యుమెంట్ ఏం చేసి గవర్నమెంట్కి అఫిడవిట్ ఇస్తారు, ఇది ఒక మిత్ అని 2007లో మన సివిలైజేషనల్ సెంటిమెంట్ని హ్యాంపర్ చేస్తారు. ఈడికి ఆగిపోయింది అని అంటే ఈడికి కాదు, ఈడికి ఆగలే. అసలు మన టెంపుళ్ళు మన శాస్త్రాలే రిగ్రెసివ్ అని మాట్లాడతారు. కాశ్మీర్లో హిందువులదే ఎప్పటికీ కాదు అని చెప్పి హిందువులనే అంతం చేస్తారు. బాంబేలో సీరియల్ బ్లాస్ట్లు అవుతాయి. ఐఎస్ఐ బ్యాకప్ ఉందని తెలిసినా కానీ అప్పట్లో గవర్నమెంట్లు ఏం చేయలేవు. ఇప్పటిదాకా మీద కూడా దాని మీద మాట్లాడలేవు. కమ్యూనల్ రైట్స్ గిట్ట తీసుకొని చూస్తే బగల్పూర్ 1989, గోద్రా దాని మీద ఎప్పటికీ మోదీకి కోట్లు క్లీన్ చిట్ ఇచ్చినా మోదీ గారి పైన ఇంకా నడుస్తూనే ఉంటాయి ఈ అవమానాలు. ముజఫర్ నగర్ 2013 మనం మరవలే. ఢిల్లీ 2020 మళ్ళలే. మొన్న బరాచ్ మనం మరవలే. హిందువులు విక్టిమ్లు అయితేనే ఉన్నారు. మల్టిపుల్ రైట్స్లల్లా హిందువులకు పడతనే ఉన్నాయి తూటలు. 23 బుల్లెట్లు ఛాతిల దించుకున్న నా బరాచ్ ఇన్సిడెంట్లో నా సోదరుడు నాకు ఇంకా నా కళ్ళ ముంగడ కనబడతాడు. ఇప్పటికీ నడిచేది పొలిటికల్ నరేటివ్లే. కాకపోతే సెక్యులరిజం దారి తప్పుతున్నది కదా అని చెప్పి కూడా మాట్లాడాడు. 1947-50లో ఫ్రెండ్స్, నేను డేటా ముంగట పెట్టి మాట్లాడతా. పార్టీషన్ చేసినప్పుడు కాన్స్టిట్యూషన్ ఫ్రేమింగ్ అవుతున్నప్పుడు ఎంతమంది హిందువులు చచ్చిపోయారబ్బా? ఓ మాట చెప్పుర్రి. ఓడి దగ్గర ఈ లిస్ట్ ఉన్నదా? 1951-56లా ఈ అడ్డమైన హిందూ కోడ్ బిల్లులు తీసుకొని వచ్చి మనకు ఫ్యామిలీ లా అని ఒకటి పెట్టేసి వీళ్ళు ఏదైనా పెట్టుకున్నా నడిచిందా? 1966లా గోవధ ప్రొటెస్టులు చేస్తున్నప్పుడు
పోలీస్ ఫైరింగ్లో డజన్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ హిందూస్ చచ్చిపోయినప్పుడు కౌ స్లాటర్ అనేది స్టేట్ సబ్జెక్ట్ చేసి పడేసిరు కదా. 1975-77లో ఎమర్జెన్సీ తీసుకొని వచ్చి మాస్ అరెస్టులు, ఆర్ఎస్ఎస్ బ్యాను, హిందూ నేషనలిజం లీడర్లను జైలు లేసుడు ఇది ఒక అలవాటు కాలే. అచ్చా ఎమర్జెన్సీ అయిపోయింది. 1990కి వచ్చేసరికి కాశ్మీరీ పండిత్. ఇక దీని గురించి నేను ఇక ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. 1991లోకి ఎంటర్ అయినామో లేదో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని ఒకటి తీసుకొని వచ్చిర్రు, మనకు వృద్ధి పడేసారు. 15 ఆగస్ట్ 1947 వరకు ఏవైతే ఎట్లుంటాయో అట్లనే ఉండాలని చెప్పి ఇప్పుడు దాని మీద పెద్ద పంచాయతీ చేస్తారు, పెద్ద పెద్ద లొల్లీలు చేస్తారు. చూడు ఎవరికి వచ్చినాయో ఇవన్నీ ఎవరికి ఫేవర్ అయినాయి, ఎవరికి అగేన్స్ట్ అయినాయి ఆలోచించురావో హిందూ అని చెప్పి నేను నిద్రలకే లేపనిగా ట్రై చేస్తున్నా. 1995లో నీకు వక్ఫ్ యాక్ట్ వచ్చే, దానికి జుడిషియల్ పవర్లే అంటగట్టే. ఆడు ఖాయిదం చూపెట్టాడు, ఏం చూపెట్టాడు, ఖర్చీఫ్ వేస్తాడు, ఇక నువ్వు తిరగాల ఇల్లు చుట్టూ మొత్తం ప్రొహిబిషన్ లిస్టులో పెడతారు నీ జాగనే. 2007లోనైతే ఇక తారాస్థాయికి పోయిందా హిందూయిజం మీద. అసలు రామసేతువే లేదు అని ఒక కౌంటర్ అఫిడవిట్ చేస్తారు, రాముడే లేడు అని చెప్తాడు ఒక గుడ్డోడు, అడ్డమైనోడు తమిళనాడులోకి ఒక గుడ్డోడు, రాముడు డ్రంక్ యార్డ్ తాగుబోతు అని చెప్పి చెప్తాడు అని ఇంట్లో పీనికి వెళ్ళాలి. 2008లో అమర్నాథ్ ల్యాండ్ ఇష్యూ, 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని మనం ఆపిర్రు, 2008లో శబరిమల, 2009లో అయోధ్య వర్డిక్ట్ రాగానే ఓ లొల్లి షురూ చేసేసిండ్రు. 2020లో ఢిల్లీలో రైట్స్ దంగళ్ళు, 2024, 2025 దీని మీద మనం మాట్లాడదాం. దాని తర్వాత 2014లో ఆ పరమేశ్వరుడికే కొంచెం కనికరం వచ్చింది దేశం మీద, అయ్యా నా పుత్రులు ఏమైపోతున్నారు అని చెప్పి. మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ లేతాం అని చెప్పి ప్రమాణ స్వీకారం చేయగానే డంకే పే చోట్ భారత్ మాతాకి జై అని చెప్పి ఆనంద బాష్పాలు చూసింది నా అమ్మలుగా నా అమ్మ నా భరతమాత. అయోధ్య టైటిల్ వర్డిక్ట్ రామ్ లాలా ఇదరిచ్ పైదావా అని చెప్పి చెప్పిరు. 2019-24లో వచ్చింది. లాంగెస్ట్ డిస్ప్యూట్ ఇప్పటిదాకా సుప్రీంకోర్టులో. న్యాయబద్ధంగా గెలిచిన మూడో కమెంట్ పెడతాడు, న్యాయబద్ధంగా అంటావేంద్రా, మళ్ళీ నీ అయ్య బద్దలతో గెలిచినాంరా, కబ్జాలు చేయలేదురా హిందూ అనేటోడు, ఎప్పుడు న్యాయబద్ధంగానే గెలిచినాం. ఒక ల్యాండ్ డిస్ప్యూట్ లెక్క సుప్రీంకోర్టు ట్రీట్ చేసింది, ఆడికి తెలియదు అని అయ్యకి తెలియదు అని అన్నందుకు ఎందుకు అంటాడు. నా ధర్మాన్ని దగ్గరకు వస్తే నేను ఇట్లనే మాట్లాడతా ఒక్కొక్కటి గురించి. ఇంకొకసారి కమెంట్ పెట్టేటప్పుడు నీ అయ్యని అడిగి పెట్టు ఫాల్తుగా. న్యాయబద్ధంగా గెలవలేదురా, నీ అయ్య కబ్జా చేసినాడు వచ్చి మళ్ళీ ఊకుంటుండేనా కబ్జా చేస్తే. సారీ ఫ్రెండ్స్, నేను డైవర్ట్ కాదలుచుకోలేదు. నా కాశ్మీర్లా నా ట్యాక్స్ పేర్ పైసలతో బతికిన కొడుకులు ఈ కాశ్మీరీ ముస్లిమ్స్ వీళ్ళంతా కాశ్మీర్లకు నన్ను రానియాడు. ఆర్టికల్ 370 ఈశ్వర్కి శపథ లేతాం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏ ఎప్పుడు వచ్చింది? 2019-24లో. పర్సిక్యూటెడ్ మైనారిటీస్ ఎవరైతే పాకిస్తాన్లో హిందూ, సిక్, క్రిస్టియన్స్, జూస్, పార్సీస్ ఎవరైతే ఉండనో వాళ్లకు చట్టబద్ధత కల్పించి భారతీయ పౌరసత్వం ఇచ్చిరని కాంగ్రెస్ మాట్లాడిందా? ఇవాళ ఓటు చోరీ గురించి మాట్లాడతారు. 1956లోకి వచ్చిన పాకిస్తాన్ ఓటు ఆమెది పోతే లొల్లి చేస్తున్నారు బీహార్లో. మళ్ళా వీళ్ళు హిందువులకు ఈ పర్సిక్యూటెడ్ మైనారిటీలకు ఒక్కనాడని మన చేసిందా? రిలీజియస్ ఫ్రీడమ్ లాస్, ఈ యాంటీ కన్వర్జన్ లాసు, టైటన్ చేసుడు, ఈ యూసీసీని తీసుకొచ్చి స్టేట్లలో పెట్టుడు 2017-24లలో. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్ అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఆ కాశీ విశ్వనాథ్ కారిడార్ ఎవరి నేతృత్వంలో జరిగింది? మహాకాల్ కారిడార్ ఎవరికి వచ్చింది? సోమనాథ వైభవం ఎప్పుడొచ్చింది? జ్ఞానవాపి దర్శనం ఎప్పుడైతుంది? మథురాధిపతే నీ సర్వస్వం అఖిలం మధురం అని చెప్పి కాన్ఫిడెన్స్ నీకు ఎప్పుడు వచ్చింది? 2018-2024. అడ్డమైన పైసలు తీసుకొని వచ్చి దేశాలకు మన మీద ఈ గంగాధర్ అధికారి డాక్ట్రైన్లు, ఈ సలామీ స్లైసింగ్లు, ఈ అడ్డమైన ఎన్జిఓలను పెట్టి ఫండింగ్లు తీసుకొని వచ్చి ఫారిన్ ఫండెడ్లు, డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్లు, ఈ ఎన్జిఓల లైసెన్స్లు 11,000 ఎన్జిఓల లైసెన్స్ ఎవరి ప్రమాణ స్వీకారం తర్వాత జరిగింది. దిస్ హెస్ హ్యాపెండ్ పోస్ట్ 2016. అరే హిందూ, నువ్వు ఫ్యాక్ట్ చెక్ చేసి మాట్లాడు. ప్రతి అణువు చట్టబద్ధంగా మాట్లాడు. లాయర్లు లే, ఫ్యాక్ట్ చెక్కర్లు లే, టెంపుల్ రైట్ వింగర్ యాక్టివిటీస్లు లే అని చెప్పి పిల్లు దాఖలు చేసి, క్రౌడ్ ఫండింగ్ చేసి, రియల్ టైం ఎవిడెన్స్ కలెక్ట్ చేసి డిజిటల్ హిందూ కాన్క్లేవ్లు పెట్టింది ఎవరు? నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఈశ్వర్కి
శపథలేతాం. ఈ మోనోపాలీ ఆఫ్ సెక్యులరిజం ఏవైతే ఆడిరో చూడు ఇప్పటిదాకా, మనకంటూ ఒక ట్రీట్మెంట్, ఇంకొకటికంటూ ఇంకొక ట్రీట్మెంట్, దీన్ని చెక్ చేసిందే 2014 తర్వాత. ఇప్పుడు వీళ్ళకి ఇది అర్థమైతలేదు, ఎందుకంటే అలా నరేటివ్ లాస్ స్టార్ట్ అయింది. హిందూ అనేటోడు జాగృత అయిండు. ఒక ఏనుగు లేవ్వడమే ప్రాబ్లం రా, లేచింది అని అంటే దాన్ని ఆపడం కూడా అయ్యతనం కాదురా. హిందూ అనేటోడు మదపొటేనుగు ఇవాళ లేచిండు, డిజిటల్ హిందూ లేచిండు, ఆయన లోపల ఉన్న లాయర్ హిందూ లేచిండు, ఒక ఫ్యాక్ట్ చెక్కర్ హిందూ లేచిండు, ఫ్యాక్ట్స్ని చూసుడు మొదలెట్టిండు, ఏనుగు నడుసుడు మొదలెట్టింది. ఇప్పటికీ ఇంకా చాలా కావాలా. టెంపుల్ ఫ్రీడమ్ మనకు రావాలా, ట్రాన్స్పరెన్సీస్ రావాలా, మనకంటూ మన లాస్, మనకు అజెండా ఉండాలా, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలా. నాకంటూ పర్సనల్ ఏమొద్దు, దేశం ఒకటే చట్టం ఉండాలా. అది ఎడ్యుకేషన్ అయినా, ఎండోమెంట్ అయినా, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అయినా, వక్ఫ్ అననే వాతాలు నాకొద్దు. లీగల్ మజిల్ హిందూ అనేటోడు ఇంకా గట్టిగా పెంచాలా. పిల్ టీమ్స్ ఫామ్ కావాలా, ఎవిడెన్స్ లాకర్లు తయారు కావాలా, మన ఎండోమెంట్ భూములను మనం కాపాడుకునే ఒక వెబ్సైట్ కావాలా, సోషల్ రిఫార్మ్స్ రావాలా. ఇవన్నీ చేసుకుంటూ పోతే అప్పుడు అసలైన సిసలైన యాక్చువల్ భారత్ని మనం చూస్తాం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ మోటివేటెడ్ సెక్యులరిజం హియర్. ఐఎమ్ ఓన్లీ ఫైటింగ్ ఫర్ మై రైట్స్, అవర్ రైట్స్. మన హక్కులే అడుగుతున్నా నేను. వాడికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చినావుగా, నాకు నార్మల్ ట్రీట్మెంట్ అయినా ఎందుకు ఇవ్వవు అని అడిగితే, మీకు మేము మతతత్వమా? కమెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్, దీని మీద మీ అభిప్రాయం ఏందో. అండ్ కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయరు ఫ్రెండ్స్, దయచేసి. కమెంట్ చేసుడు మాత్రం మర్చిపోకుండ్రి. సబ్స్క్రైబ్ బటన్ ఖచ్చితంగా నొక్కుతారని ఆశిస్తూ, భారత్ మాతాకి జై.